బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపైన ఏపీ సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ప్రవీణ్ మృతిపైన ఆరా తీశారు సీఎం. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో ఆయన మాట్లాడారు. అన్ని కోణాల్లో విచారణ జరిపించాలని చంద్రబాబు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇక చాగొల్లులో క్రైస్తవ సభలకు హాజరయ్యేందుకు బైక్ పై రాజమండ్రి నుంచి వస్తుండగా ఈ దాడి జరిగిందని చెప్పి డీజీపీ వివరించినట్టు తెలుస్తోంది. అయితే అన్ని కోణాల్లో కూడా ఇంత పెద్ద మొత్తంలో రాష్ట్ర వ్యాప్తంగా పాస్టర్లందరూ కూడా ఆందోళన చేపడుతున్నారంటే ఈ విషయం పైన ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకండి, ఎంతటి వారిన కఠినంగా శిక్షించండి, అన్ని కోణాల్లో విచారించండి. ముందుగా ఇదంతా కూడా సర్వసాధారణమైన యాక్సిడెంట్ అయితే కాదు, పక్కగా హత్య చేసి అక్కడ పడేశారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో డీజీపీ నుంచి కొన్ని సమాధానాలు తెలుసుకొని ఆ తర్వాత వెంటనే ఆయనని అన్ని కోణాల్లో కూడా విచారణ చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈ నేపథ్యంలో డీజీపీ కూడా మరిన్ని కోణాల్లో కూడా విచారణ కొనసాగించే అవకాశం ఉంది. ఎక్స్క్లూజివ్గా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఎప్పటికప్పుడు ఆర్టీవీలో మీరు చూస్తూనే ఉన్నారు. అసలు ప్రవీణ్ పగడాల మరణం పైన అటు పాస్టర్లు ఎటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఎటువంటి ఆందోళన చేపడుతున్నారు, అసలు ప్రవీణ్ మరణానికి గల కారణాలు ఏంటి, ఇక్కడ మీకు చాలా క్లియర్గా ఇప్పటికే కొన్ని అంశాలను కూడా చెప్పుకొచ్చాము. మళ్ళీ మీకు అవి నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఆ టోల్ గేట్ దాటుతున్న క్రమంలో ప్రవీణ్ నడుపుతున్నటువంటి బైక్ హెడ్ లైట్ పగిలిపోయింది. హెడ్ లైట్ ఆన్లో లేదు. ఇది మొదటి అనుమానం. ఇక రెండో అనుమానం ఏంటంటే ఆయన టీషర్ట్ పైన ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. మూడో అనుమానంలో ఆయన కొంత వీక్గా అనీజీగా వెళ్తూ ఉన్నాడు. అసలు అలా వెళ్ళడం గల కారణం ఏమై ఉంటుంది, ఎవరైనా ముందుగానే దాడి చేసి ఉంటారని ఒక అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కర్ర పైన కూడా రక్తపు మరకలు ఉన్నాయి. టీషర్ట్ పైన ఫుట్ ప్రింట్ ఉంది. ఇలా మనం చెప్తూ ఉన్న కొద్దీ అనేక అనుమానాలు. ప్రవీణ్ మృతి పైన హెడ్ లైట్ ఎప్పుడు పగిలిందని ఒక అనుమానం ఉంది. బైక్ ప్రవీణ్ మీద ఎలా ఉంది, అక్కడ బైక్ యాక్సిడెంట్ జరిగిందని చెప్తున్న నేపథ్యంలో కూడా అసలు బైక్ ప్రవీణ్ పైన ఎలా పడి ఉంది, ఇలా కూడా ఒక అనుమానం వ్యక్తమవుతోంది. టీషర్ట్ పైన ఫుట్ ప్రింట్స్ ఉండడం, ముఖం పైన గాయాలు ఉండడం, కర్ర పైన రక్తపు మరకలు, ఇలా అనేక అనుమానాలు తావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ విషయం పైన ఆరా తీసి వెంటనే డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. డీజీపీని అన్ని కోణాల్లో కూడా విచారించాల్సిందిగా ఆయన ఆదేశించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో డీజీపీ ఎటువంటి కోణాల్లో ఆయన మరణం పైన విచారణ చేపడతారని చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరిన్ని అప్డేట్స్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఏంటి ఇక్కడ పాస్టర్లు పెద్ద ఎత్తున రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇంకా కూడా ఆందోళన కొనసాగుతున్న రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు పాస్టర్లంతా కలిసి. సో ఈ నేపథ్యంలో ప్రవీణ్ పగడాల మరణం పైన ఏ కోణాల్లో పోలీసులు విచారించే అవకాశం ఉంది? ఇప్పటివరకు వారి విచారణలో ఎటువంటి విషయం తేటతెల్లమైంది? ఇంకా విచారణలో ఎటువంటి కీలక అంశాలు బయటకు రాబోతున్నాయి? అనుమానాస్పద స్థితిలో మృతి చెందినటువంటి ప్రవీణ్ పగడాల వ్యవహారం మృతి పైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్రిస్టియన్ సంఘాలు, క్రిస్టియన్స్ అంతా పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఇది పక్కా ప్లాన్ ప్రకారం ఒక స్కెచ్ వేసి ప్రవీణ్ పగడాలని హత్య చేశారు, అత్యంత దారుణంగా హత్య చేశారనేది క్రిస్టియన్ సంఘాలు చేస్తున్నటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవడం, క్రైస్తవ సంఘాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయమే డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో మాట్లాడారు. అన్ని కోణాల్లో ఈ కేసుని దర్యాప్తు చేసి దోషుల్ని పట్టుకోవాలని కూడా చంద్రబాబు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాని ఆదేశించారు. మరోవైపు హోంమంత్రి వంగలపూడి అనిత కాసేపట్లో మీడియా ముందుకి రాబోతున్నారు. ఈ కేసుకు సంబంధించిన కీలక విషయాలు ఆమె మీడియాకి వివరించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులతో అటు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ రాజమండ్రి పోలీసు అధికారులతో వంగలపూడి అనిత అటు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా మాట్లాడారు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఈ మరణంలో సీసీ ఫుటేజ్ అత్యంత కీలకంగా మారింది. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుండి చాగల్లో ఆయన క్రిస్టియన్ సభలకు వెళుతున్న సందర్భంలో బైక్ మీద వెళుతున్న సందర్భంలో వెంబడించి ఆయన మీద దాడి చేసి తర్వాత అత్యంత పాశవికంగా చంపేశారు అనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. దానికి అనుగుణంగా సీసీ ఫుటేజ్ లో ఆయన బాడీ మీద ఉన్నటువంటి గాయాలు కానీ, లేకపోతే ఆయన వాహనానికి సంబంధించినటువంటి హెడ్ లైట్ పగిలిపోవడం, ఆయన కొంత సీసీ ఫుటేజ్ లో చూస్తే కనుక కొంత నీరసంగా ఉండడం, ఇవన్నీ కూడా ఒక కీలక సాక్ష్యాలుగానే అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ సంఘాలు కానీ, ప్రవీణ్ పగడా సంబంధించినటువంటి బంధువులు కానీ చేస్తున్న ఆరోపణ. ముఖ్యంగా క్రైస్తవ మతాన్ని అనగదొక్కేందుకు ఒక వ్యూహాత్మకంగా ప్రవీణ్ పగడాలను చంపారు. ఇది మతపరమైన ఇష్యూగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో శాంతి భద్రతలు కూడా విఘాతం కలిగే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అలర్ట్ అయ్యి పోలీసు ఉన్నతాధికారులతోనూ డీజీపీతో మాట్లాడడం జరిగింది. ప్రస్తుతానికి అయితే కేసు విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే అటు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పోలీసులు ఎక్కడ కూడా ఆందోళనకి చేయొద్దు, ఎవరు కూడా ఈ కేసు గురించి రాజకీయ నాయకులు ఎవరు కూడా మాట్లాడొద్దని ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే ఒక మతపరమైన ఇష్యూ, మతానికి సంబంధించినటువంటి ఒక కీలకంగా ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల తన వ్యాఖ్యోపదేశంతో చాలా మందిని ప్రభావితం చేసే, యూట్యూబ్ ద్వారా చాలా మందిని ప్రభావితం చేసే ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కారణం
కేవలం అంటే ఆయన ముస్లిం సంఘాలు వాళ్ళు ఇదంతా చేశారని కొంతమంది ఆరోపిస్తున్నప్పటికీ పోలీసులు ఇంకా వాస్తవాలు ఏంటనేది చెప్పలేదు. కానీ ప్రస్తుతానికైతే పోలీసు అటు ప్రభుత్వం అయితే కేసుని చాలా సీరియస్ గా తీసుకుని విచారణ చేస్తుంది. మరోవైపు రాజమండ్రిలో కొంత ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం క్రిస్టియన్ సంఘాల నేతలు, క్రిస్టియన్ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా పాస్టర్లందరూ కూడా అక్కడ చేరుకుంటున్న నేపథ్యంలో కొంత ఉద్రిక్త వాతావరణం అక్కడ కనబడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. మరి కాసేపట్లో హోంమంత్రి వంగలపూడి అనిత కూడా మీడియా ముందుకు రాబోతున్నారు. ఈ కేసుకు సంబంధించిన కీలక విషయాలమే చెప్పబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ప్రవీణ్ పగడాల మృతదేహం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది. అక్కడ పోస్ట్ మార్టం అనంతరం ఆయన బాడీని అప్పగించే అవకాశం అయితే కనబడుతుంది. మరోవైపు ఆయన ప్రయాణించినటువంటి రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి లేకపోతే ఆయన 2-3 రోజులు ఎక్కడెక్కడ ప్రయాణించారు, కావాలని ఏదైనా రెక్కీ చేసి ఇదంతా చేశారనే కోణంలో కూడా పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు. మనోజ్. రైట్ రాజేష్. సో ఇక్కడ ప్రవీణ్ పగడాల మరణం పైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద పాస్టర్లంతా నిరసనను వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన చేపడుతున్నారు. అయితే ప్రవీణ్ పగడాలను హత్య చేసింది ఎవరు, నిజంగానే హత్య జరిగిందా అనే కోణంలో కూడా అన్ని కోణాల్లో విచారించాలి, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకండి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి డైరెక్ట్గా ఆదేశాలు రావడంతో డీజీపీ అలర్ట్ అయ్యారు. అన్ని కోణాల్లో కూడా ఆయనని విచారించే అవకాశం. అసలు ప్రవీణ్ పగడాలకు సంబంధించి ఏం జరిగి ఉంటుందనేది ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ ఎప్పటికప్పుడు మీకు అన్ని విషయాలు వెడించే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ మీరు చూడండి, హెడ్ లైట్ ఎప్పుడు పగిలింది. ఇక్కడ మీరు చూస్తున్న ఫస్ట్ దృశ్యాల్లో మొదటి బాక్స్లో కనిపించేది యాక్సిడెంట్ తర్వాత ఆ బైక్ని ఫోటో తీస్తే ఆ ఫోటోలో హెడ్ లైట్ పగిలిపోయింది. మీరు రైట్ సైడ్ ఫోటోలో కనబడుతోంది టోల్ గేట్ దాటే సమయంలో ఆయన బైక్ డ్రైవ్ చేస్తున్నారు, కానీ హెడ్ లైట్ ఆఫ్లో ఉంది. అంటే అప్పటికే బహుశా ఆ లైట్ పగిలిపోయి ఉండాలి. అయితే అప్పటికే లైట్ పగిలిపోయింది అంటే ఎలా పగిలింది, ఇది మొదటి ప్రశ్నగా ఉంది. ఇక రెండో ప్రశ్న విషయానికి వస్తే అనుమానం, బైక్ ప్రవీణ్ మీద ఎలా ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే ఒకవేళ మనిషే కనుక ఆ బైక్ యాక్సిడెంట్లో పడిపోయి ఉంటే కనుక హాఫ్ ఆఫ్ ది పార్ట్ బైక్ కింద ఉండిపోయినా మిగిలిన హాఫ్ పార్ట్ బయటే ఉండాలి. కాళ్ళ భాగంలోనో లేకుండా మొహం భాగంలోనో ఏదో ఒక చోట బైక్ పడి ఉంటే మిగిలిన భాగం బయట ఉండాలి. కానీ ఇక్కడ కంప్లీట్గా ప్రవీణ్ ఆ పడిపోయిన సందర్భంలో ప్రవీణ్ బాడీ పైన ఈ బైక్ కంప్లీట్గా ఉండిపోయింది. ఫుల్ బాడీ పైన ఈ ఫుల్ బైక్ ఉండిపోయింది. ఇలా ఎలా జరిగి ఉంటుంది, బైక్ ప్రవీణ్ పైన ఎలా ఉందనేది రెండో అనుమానంగా ఉంది. ఇక టీ షర్ట్ మీద ఫుట్ ప్రింట్. మూడో అనుమానం ఏంటంటే టీ షర్ట్, ప్రవీణ్ ధరించినటువంటి టీ షర్ట్ పైన ఒక ఫుట్ ప్రింట్ ఉంది. సో బహుశా అది అసలు ఫుట్ ప్రింట్ అక్కడికి ఎలా వచ్చింది, ఏం జరిగి ఉంటుంది, అక్కడ ఫుట్ ప్రింట్ వేసేటువంటి అవకాశం ఎవరికైనా ఉందని అంటే డెఫినెట్గానే పైన దాడి చేసిన వారు తన్నేవారే ఆ రకంగా వేయగలుగుతారు, లేకుంటే దాడి చేసిన క్రమంలోనే అంత జరిగి ఉంటుంది అనేది ఒక అనుమానం. సో టీ షర్ట్ పైన ఫుట్ ప్రింట్ ఏంటి అనేది మూడో అనుమానంగా ఉంటే, ఇక పాస్టర్ ముఖం కనిపించలేనంతగా తీవ్రంగా గాయాలయ్యాయి. ఇక్కడ మనకు కనబడుతున్న వ్యక్తి ఈయన ప్రవీణ్ పగడాల పాస్టర్. సో ఆయన మొహం పైన చాలా తీవ్రమైనటువంటి గాయాలు ఉన్నాయి. పడిపోయిన సందర్భంలో అక్కడ దృశ్యాల్లో చూస్తుంటే చాలా తీవ్రమైన గాయాలు తెలుస్తుంది. ఇక ఐదో అనుమానం ఏంటంటే 5 కర్ర ఎలా విరిగింది, రక్తపు మరకలు ఎక్కడివి. ఇక్కడ కర్ర విరిగిపోయి పడిపోయింది కదా, ఈ కర్ర పైన రక్తపు మరకలు ఉన్నాయి. అసలు ఆ కర్ర ఎలా విరిగింది, ఆ కర్ర పైన రక్తపు మరకలు ఎలా ఉన్నాయి, అసలు ఇవన్నీ కూడా అనుమానాలుగా ఉన్నాయి. 5 అనుమానాలు కూడా పెద్ద ఎత్తున అటు సామాన్య జనమే కాదు పోలీసులు కూడా వ్యక్తపరుస్తున్నారు. కానీ పోలీసులు ఈ యొక్క అనుమానాలని ఎలా నివృత్తి చేస్తారు, దీన్ని ఎలా కొలికి తీసుకొస్తారో చూడాల్సిన అవసరం అయితే. మొత్తం మీద ఏమైనా కూడా ప్రవీణ్ మరణం ఒక్కసారిగా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా కదిలించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఏకంగా డీజీపీని ఆదేశించారంటే ఎలా ఉంటుందో చూడాలి. మొత్తం మీద మీకేం అనుమానం ఉంది, నిజంగానే ప్రవీణ్ పైన దాడి చేయాల్సిన అవసరం ఏదైనా ఉందా అనేది మీ అభిప్రాయంగా ఉన్న ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నించండి. ఒకసారి మనం చూస్తున్నాం రైట్ సైడ్ బాక్స్ లో నారా లోకేష్ ట్వీట్ చేశారు ఈ అంశం పైన. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి హఠాత్ మరణం దిగ్భ్రాంతి గురి చేసింది. వారి ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా గుర్తించారు. వివిధ సంఘాల పాస్టర్ గారి మృతిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి దర్యాప్తు చేయిస్తాం. పోలీసులు అయితే ఇది సామాన్య యాక్సిడెంట్ గానే, ఇది పక్కగా యాక్సిడెంట్ గానే పోలీసులు నిర్ధారించినట్టు తెలుస్తోంది. కానీ మీ అనుమానాన్ని నివృత్తి చేయడం కోసం, మీ అనుమానాన్ని కొంత కొలిక్కి తీసుకోవడం కోసం పూర్తి స్థాయిలో విచారణ చేయిస్తామంటూ నారా లోకేష్ కు ట్వీట్ చేశారు. సో మీకేమనుమానం ఉంది, పగడాల ప్రవీణ్ మరణం పైన మీ అనుమానం ఏంటి, ఎవరికి ఆయన ఇంతటి స్థాయిలో నిజంగానే హత్య చేయాలనే అవసరం కనుక ఉంటే ఎవరు చేసి ఉంటారనేది కూడా మీ అనుమానం